హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చింతపండు గుజ్జుని నిలవ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. నేను ఇక్కడ ఒక అరకిలో చింతపండుని తీసుకొని అందులో నీళ్లు పోసి ఉడికించి పెట్టుకున్నాను. చింతపండులో నుంచి గుజ్జు మొత్తం తీసేసుకొని వడపోసుకోవాలి. ఇలా వడపోసిన తర్వాత అందులో ఒక స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసి బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగేటప్పుడు మనకి పైన తేటలా కడుతుంది. ఆ తేటను మొత్తం గెంటి పెట్టి తీసేస్తూ ఉంటే మనకి చింతపండు గుజ్జు క్లియర్గా వస్తుంది. నలకలు ఏమన్నా ఉన్నా తేటతోనే వచ్చేస్తాయి. ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం ఒక స్పూన్ నూనెని కూడా వేసేసి బాగా గుజ్జులాగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గుజ్జు మనకి 6 నెలలు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది. బయట పెట్టుకుంటే నెల రోజుల పాటు స్టోర్ ఉంటుంది. ఇలా చేసినప్పుడు ఏదైనా పులుసులో కొంచెం వేసుకున్నా మనకి పులుపు అవన్నీ కరెక్ట్గా పడేలాగా చూసుకోవచ్చు. చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. Thank you so much for watching. Please like, share and subscribe to my channel Janu Lifestyles.